మంచి ఆఫీసర్స్ ఒక మంచిగా మోటివేట్ చేసిపోయింది. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. నేను కడపలో ఫస్ట్ ట్రైనింగ్ నుండి ఎస్ఐ పోయిన తర్వాత మాకు ఒక ఇన్స్పెక్టర్ ఉండే. హీ వాజ్ ఎ క్రిస్టియన్. హిజ్ నేమ్ ఇస్ దేవశిఖామణి. అక్కడ ఆ రోజుల్లో మర్డర్లు ఎక్కువ జరిగేది, ఫ్యాక్షన్ మర్డర్లు. మేము రాత్రింబవళ్ళు పని చేయాలి. ఒక కేసు అయిపోతే అరేంజ్ చేసి రిమాండ్ పంపితే ఇంకోటి జరగాలి. ఊపిరి సల్పనంతా కూడా మాకు అట్లా ఉంటే ఒకరోజు ఇన్స్పెక్టర్తో, సార్ మళ్ళీ ఒక కేసు పడ్డది అని. వై రామకృష్ణ, వై యూ విల్ బికమ్ ఎ గుడ్ పోలీస్ ఆఫీసర్. ఇట్ ఈజ్ ఏ ఆపర్చునిటీ టు యూ వర్క్ వెల్. ఎందుకు డిస్కరేజ్ అవుతావు నువ్వు? ఇట్ ఈజ్ ఏ ఆపర్చునిటీ టు యూ విల్ బికమ్ ఎ గుడ్ పోలీస్ ఆఫీసర్. ఇంకోటి, ఆ రోజుల్లో కరప్షన్ అప్పుడు కూడా ఏం చేసిందంటే, ఏదో మార్గంగా ఒక అఫెన్స్ జరిగిన తర్వాత కొంతమంది అప్రోచ్ అవుతారు పోలీసులు. అప్పుడు మాకు ఆ ఇన్స్పెక్టర్ ఎట్లుండంటే గమనించి, ఎక్కడనో వాళ్ళు రారు, ఇన్వాల్వ్ అయిన వాళ్ళ తరఫున ఎవరో వస్తారు కొంతమంది, మేనేజ్ చేసి ఏదో వాళ్ళ ఫేవర్స్ చేయాలనే ఉద్దేశంతో. నాకు ఆ ఇన్స్పెక్టర్ ఇనిషియల్ సర్వీసులు ఎట్లంటే, రామకృష్ణ చూసినవా, ఆడ పక్కలు ఉన్నారు వాళ్ళు, పిలవాలని అందరి ముందు, అంత స్టాఫ్ ముందు అందరి ముందే పిలవాలని. చూడయా, మీకు హెల్ప్ చెయ్యము, మేము విక్టిమ్స్కు కంప్లైనెంట్స్కే చేస్తాం. మీ ఈ రక్తపు కూడు, ఈ పాపపు కూడు మాకొద్దు. మాకు ఆ విధంగా నేర్పినప్పుడు మోటివేట్ చేసింది. డిస్కరేజ్లు ఉన్నప్పుడు మంచిగా మోటివేట్ చేసింది. ఆఫీసర్స్ కూడా, సుపీరియర్ ఆఫీసర్స్ పాత్ర కూడా ఈ కరప్షన్లో తగ్గించడానికి వాళ్ళ రోల్ ఎక్కువ ఉంటుంది. ఇఫ్ ఆఫీసర్, నేను ఒక స్టేషన్ ఎస్హెచ్ఓ ఉన్నాను అనుకోండి ఎక్కడన్నా, నేను కరెక్ట్ ఉంటే 50% ఆటోమేటికల్గా సెట్ రైట్ అవుతుంది. ఏమీ వర్క్ చేయకపోయినా ఇంకా 50% డిటెక్షన్ ఆఫ్ ద కేసెస్, ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్. అది నా ఎక్స్పీరియన్స్. అది